ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మనం దేవుని యొక్క మాటల్ని నేర్చుకోవడం ద్వారా దేవునికి సామీప్యంగా చేరగలుగుతాం. దేవుని మాటల్ని శ్రద్ధతో మనం చదవాలి, వినాలి. అవి దేవుని మనసు, దేవుడు మనతో ముచ్చటించే విషయాలు కాబట్టి చాలా ఆసక్తి మనకి దేవుని యొక్క వాక్యం పట్ల ఉండాలి. చాలామందికి ఆసక్తి ఉంటుంది, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు, దేవుని యొక్క వాక్యం నేను నేర్చుకోవాలి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని వారి హృదయంలో చాలా ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతుందని భక్తుడు చెప్పినట్లుగా చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారి జీవితాలను సరిచేసుకోవడానికి ఇష్టం కలిగి ఉంటారు. అలాంటి ఇష్టం, అలాంటి ఆసక్తి ఎవరి హృదయాల్లో అయితే ఉందో వారు జీవిస్తూ ఉన్నట్లు మనకి అది సూచన. అలాంటి ఆశ కొంతమంది హృదయాల్లో ఉండదు. దేవుని యొక్క వాక్యం వినాలనే ఆశ కానీ, దేవుని యొక్క వాక్యం చదవాలనే ఆశ కానీ ఉండదు. అలాంటి వారు ప్రమాద పంచుల్లో ఉన్నట్లే. మరి ఎలాంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ స్థితి ఉంటుందో మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న ప్రార్థన చేసుకుని నేటి వాక్యభాగంలోకి వెళ్దాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, అయ్యా మీ మాటలు వినటానికి మేము ఆసక్తి కలిగి ఉన్నాం. అవి మీ మాటలు మాకు ఈ లోకంలో జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ లోకంలో మీ కొరకు ఎలా బ్రతకాలో, అయ్యా ఈ లోకంలో జ్ఞానం ఏంటో, ఈ లోకంలో వివేచన ఏంటో, ఇవన్నీ విషయాలని మీ వాక్యం చదవడం ద్వారా, మీ వాక్యం వినడం ద్వారానే మేము నేర్చుకోగలం. అలాంటి మీ నోటి మాటను మాకు వినబడినవ్వమని, అయ్యా మీ స్వరాన్ని నా ప్రభువా నా తండ్రి మాకు వినబడినవ్వమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. మనుషుల మాటలు కానీ, మనుషుల ఆలోచనలు కానీ నిష్ప్రయోజనం కదా అయ్యా. కేవలం మీ నుంచి వచ్చే నా తండ్రి గద్దింపు, మీ నుంచి వచ్చే నా ప్రభువా ఆదరణ మాకు కావాలి. నా ప్రభువా మీ నుంచి వచ్చే కరెక్షన్ మాకు కావాలి నాయన. మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా గొప్ప ఉపదేశకుడివి, మా బోధకుడివి నా ప్రభువా, మీకు వందనాలు. మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్యభాగంలో మనం దేని గురించి ధ్యానం చేయబోతున్నామంటే, చాలాసార్లు మనం భక్తిగా జీవిస్తాం కదా. మనం భక్తిగా జీవిస్తూ ఉంటే ఎవరైనా వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే, అందరూ దేవుని తెలుసుకున్న వాళ్ళే సుమా. దేవుని తెలుసుకున్న వాళ్ళని కూడా చూసి కొంతమంది ఇలా అనుకుంటారు. దేవుని తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఇద్దరు రెండు గ్రూపులు. ఈ రెండు గ్రూపులు ఏంటంటే దేవుని ఎడల భక్తి మాత్రం కనపరచడం. మీరు నేను అనుకుందాం, ఒకవేళ మనం భక్తిగా జీవిస్తున్నాం, మనం వాక్యానుసారంగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చాలా శ్రద్ధ తీసుకుని, ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా, ఎవరిని మోసం చేయకోకుండా, అబద్ధాలు ఆడుకోకుండా, చక్కగా ప్రతి ఆదివారం దేవునికి ఇవ్వాలని నిష్ఠతో చాలా చక్కగా దేవుని పరిచర్యలో బాగా కష్టపడుతూ ఎంతో సంతోషంగా మీరు దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారు. కానీ వేరొకరు వారు చర్చికి వచ్చేవారైనా, బాప్తిస్వం పొందినవారైనా, లేకపోతే దేవుణ్ణి తెలుసుకొని ఒక అన్యుడైనా అన్యురాలైనా ఎవరో ఒకరు మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ సంఘంలో కానీ వేరొకళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా బతుకుతున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు ఆడుతున్నారు, వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు, తప్పులు చేస్తున్నారు, వాళ్ళు జలస చేస్తున్నారు, వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, బైక్, కారు, ఇల్లు బీభత్సంగా వాళ్ళు దూసుకుపోతున్నారు. కానీ మీరు దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని దాన్ని పాటించాలనే ఉద్దేశంతో శ్రద్ధాశక్తులతో జాగ్రత్త కలిగి బ్రతుకుతున్నారు. కానీ మీకు ఆర్థికపరమైన కష్టాలు, ఇబ్బందులు మీకు తారసపడుతున్నాయి, మిమ్మల్ని ఆర్థికపరమైన ఇబ్బంది పెడుతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం అంచెలంచెలుగా చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఒక భక్తుడు, ఒక భక్తిపరురాలు ఒకవేళ గమనించినట్లయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, మంచిగా శ్రద్ధగా నిష్ఠగా దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి బ్రతుకుతున్న ఆ వ్యక్తికి వీళ్ళని చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది, అసూయత కలుగుతుంది. అంటే బాధ, అసూయ అది ఒక ప్రత్యేకమైనది. అసూయ, సాధారణమైన అసూయ వేరు, ఈ పరిస్థితుల్లో ఉండేది వేరు. నేను ఇంత చక్కగా దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నానే, నేను చాలా పరిచర్య చేస్తున్నానే, ఆదివారం వచ్చినా లేకపోతే చర్చి ఎప్పుడు ఉన్నా కూడా నేనే మొట్టమొదటి ఉంటున్నానే, నేను ఇంత దేవుని కోసం కష్టపడుతున్నానే, దేవుని యొక్క వాక్యం ఇంత బాగా చదువుతున్నానే, దేవుని యొక్క వాక్యం ప్రకారం ఇంత బాగా జీవిస్తున్నానే, అయినా నాకేమో కష్టాలు, ఇబ్బందులు ఉంటున్నాయి,
వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు రూపాయి సంపాదించుకోగలుగుతున్నారు. నేను కరెక్టే చేస్తున్నానంటావా? నేను చేసేది కరెక్టేనా? వాళ్ళు ఏంటి అలా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉంటున్నారు అనే ఈ పరిస్థితిని అంతటిని చూసినప్పుడు వారిని బట్టి బాధ కలుగుద్ది, అన్హ్యాపీనెస్, సంతోషం లేని స్థితి. ఆ స్థితిని ఏమని పేర్కొందంటే వాక్యం మత్సరము. మత్సరము మత్సరము కలుగుతుంది భక్తునికి. భక్తిహీనులు వర్ధిల్లుట చూసి, భక్తిహీనుల క్షేమం చూసి, భక్తిహీనుల సంతోషం చూసి, భక్తిహీనుల బలము చూసి, భక్తిహీనుల విజయం చూసినప్పుడు భక్తిపరునికి కలిగే బాధ ఒకలాంటి అసూయా భావంతో కూడుకున్న ఆ యొక్క హృదయంలో కలిగే ఆ వేదన, దాన్ని మత్సరం అంటాం. అర్థమైంది కదండి, మత్సరం అంటాం. సో ఇప్పుడు నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం మత్సరము. మత్సరము మత్సరము అపవాది అస్త్రం. మత్సరము అపవాది అస్త్రం అంటే అపవాది ప్రయోగించే అస్త్రాలు చాలా అప్డేటెడ్గా ఉన్నాయి నేటి కాలంలో. అప్డేట్ అంటే మనుషులు అప్డేట్ అవుతున్నారు కదా. ఇప్పుడు వస్తున్న జనరేషన్ జెన్జీ, జెన్ జెడ్ అంటే ఈ అప్డేటెడ్ జనరేషన్. అలాగే ఈ అపవాది కూడా చాలా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. అంటే భక్తునికి దేవుని పట్ల భక్తి చేయాలనే ఆసక్తితో ముందడుగులు వేస్తున్న వ్యక్తికి కూడా తెలియకోకుండా ట్రాప్ చేయగలదు. ట్రాప్ చేసి ఆ హ్యాపీనెస్ని పోగొట్టి, ఆ యొక్క మంచి నడవడికని పోగొట్టి ఎలా పడితే అలా జీవించేసేటట్టు చేస్తుంది. అప్డేటెడ్ అయిపోయింది, అప్డేట్ అవుతుంది. అపవాది అప్డేట్ అవుతుంది. ఎలా అప్డేట్ అవుతుంది? ఈ రీతిగా అప్డేట్ అవుతుంది. కాబట్టి అపవాది ప్రయోగించే ఒక అస్త్రం ఈ మత్సరం. ఈ మత్సరం మనిషి భక్తిని పాడు చేస్తుందంటే సామెతల గ్రంథం 14:30 ఒక మాట ఉంటుంది. సాత్వికమైన మనసు శరీరానికి జీవము, సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని. అంటే ఈ మత్సరం ఎప్పుడైతే మనిషి హృదయంలో, భక్తి కలిగిన వ్యక్తి హృదయంలో ఈ మత్సరం కలిగిందో, వాళ్ళని వీళ్ళని చూచి ఒక బాధ, ఒక నిరాశ, ఒక అసూయ, ఒక ద్వేషం, దేవుని పట్ల కూడా ద్వేషం కలుగుతుందో, దేవుని పట్ల కూడా అపనమ్మకం కలుగుతుంది. ఈ మత్సరం ఇక్కడితో అక్కడికి తీసుకెళ్ళదు. అంటే దేవుని పట్ల కూడా ఒక అపనమ్మకం, అవిశ్వాసం కలిగేటట్లుగా ఈ మత్సరం తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఈ మత్సరం ప్రమాదకరమైంది. ఎముకలకు కుళ్ళు అన్న మాటను బట్టి ఈ శరీరానికి కూడా ఇది పాడు చేస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచన, అలాంటి కన్ఫ్యూషన్, గలిబిలి ఆ హృదయంలో ఉంటే ఈ హృదయం కూడా, ఈ శరీరం కూడా క్షీణించిపోతుంది. ఆత్మీయ క్షీణత అలాగే శారీరక క్షీణత కూడా కలుగుద్ది. కాబట్టి ఈ మత్సరాన్ని, ఈ కన్ఫ్యూజన్ని అపవాది తీసుకొచ్చి హృదయంలో పెడుతుంది. కాబట్టి దీని గురించి ఎవరికి ఈ మత్సరం కలుగుద్ది అంటే దేవుని యొక్క వాక్యపు జ్ఞానం అంతంత మాత్రం ఉన్న వారికి ఈ మత్సరం కలుగుతుంది. దేవుని గూర్చి పరిపూర్ణత అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ మత్సరం కలగదు. ఒక భక్తునికి పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తునికి మత్సరం కలిగింది అని రాయబడింది. కీర్తనల గ్రంథం 73:3 దగ్గర నుంచి చదువుదామండి. 73 కీర్తన 3 దగ్గర నుంచి. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. చూడండి, భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు నాకు మత్సరం కలిగింది. భక్తుడు అంటున్నాడండి ఇక్కడ. భక్తుడు అంటున్నాడు, భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు నాకు మత్సరం కలిగింది. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగట్లేదు, మరణమందు వారికి యాతనలు లేవు. వాళ్ళు తీసుకు చచ్చిపోవట్లా. వాళ్ళు తీసుకు చచ్చిపోయే విధానం కానీ, మంచం మీద పడతాం కానీ లేదు. వాళ్ళు మంచం మీద పడి చస్తే అదిగో పాపంతో జీవించాడు, తగిన శాస్తి చేస్తున్నాడు, దేవుడున్నాడు, దేవుడు గొప్పోడు, దేవుడు చూస్తున్నాడు అనుకునేవాడిని. కానీ ఈ భక్తిహీనులు తీసుకు చావటం లేదు. దర్జాగా, బలంగా, చక్కగా, దుక్కులాగా తిరుగుతున్నారు. వీళ్ళు క్షేమంగా ఉంటున్నారు, వీళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఆస్తులు పెంచుకుంటున్నారు. వీళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయిపోతారేమో చూస్తున్నాను, కానీ ఏమీ పోవట్లేదు. వాళ్ళు దినదినాభివృద్ధి పొందుతున్నారని భక్తుడు భక్తిహీనులని చూచి మత్సరపడుతున్నాడు. భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతుని. మరణమందు వారికి యాతనలు లేవు,
వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చివారు మాటలాడుదురు. వారు ఎగతాళి చేస్తున్నారు, ఇతరులను వారు ఎగతాళి చేస్తున్నారు. భక్తి కలిగిన వారిని ఎగతాళి చేస్తున్నారు. వారు భక్తిహీనులుగా జీవిస్తున్నారు, వారిని వీరిని ఎగతాళి చేస్తున్నారు. కానీ వారికి ఏ యాతనలు కలగటం లేదు, ఏ కష్టం రావట్లేదు, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి మత్సరం కలుగుతుంది భక్తునికి. ఇంకేమంటున్నాడు 9వ వచనం, ఆకాశము తట్టు వారు ముఖం తల ఎత్తుకొని తిరుగుతున్నారు. ఇలా తల ఎత్తుకొని తిరుగుతున్నారు, దర్జాగా తిరుగుతున్నారు, దర్జాగా కారులో తిరుగుతున్నారు, తలెత్తుకొని తిరుగుతున్నారు. ఎంత బాధ, ఎంత ఉక్రోషం ఈ భక్తునికి హృదయంలో కలుగుతుందో చూడండి. భక్తిహీనులుని దేవుడు మొత్తాలనే ఆశ ఈ భక్తుని హృదయంలో చాలా ఎక్కువ ఉంది. అంటే భక్తిగా జీవించే నన్ను దేవుడు దీవించాలి, భక్తిగా నేను ఎందుకు జీవిస్తున్నాను, దేవుడు నన్ను దీవిస్తాడనే కదా, నా పిల్లల్ని దీవిస్తానే కదా. వాళ్ళు భక్తిహీనులుగా జీవిస్తున్నారు, భక్తిహీనులుగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళని దేవుడు మొత్తాలి, వాళ్ళ జీవితంలో దేవుడు శ్రమలు తీసుకురావాలి, వారి జీవితంలో దేవుడు అగ్నిని కుమ్మరించాలి అనే అలా వాళ్ళు నాశనం అయిపోతే ఇదిగో ఆ భక్తిహీనత చేతే వాళ్ళు నాశనం అయిపోయారు అని చెప్పొచ్చు. కానీ వారు వర్ధిల్లుతున్నారే, వారు క్షేమంగా ఉంటున్నారే, వారు ఆరోగ్యంగా ఉంటున్నారే, అది ఇక్కడ మింగుడు పడతిల్లా. ఈ భక్తి కలిగిన వ్యక్తిలో మింగుడు పడతిల్లా. ఈ భక్తి కలిగిన వ్యక్తిలో మింగుడు పడక అది దాన్ని జీర్ణించుకోలేక దాన్ని తట్టుకోలేక మత్సరపడుతున్నాడు. వారికి యాతనలు లేవు, మరణమందు వారికి యాతనలు లేవు. వారి నాలుక భూసంచారము చేయను, వారి నాలుక భూసంచారం చేయను. కొంతమందిని చూద్దామండి, కొంతమంది చూసినప్పుడు మనం వారు ఇక్కడే ఉంటారు, అమెరికా వెళ్ళి ట్రంప్ గురించి మాట్లాడతారు, రష్యా వెళ్ళి పుతిన్ గురించి మాట్లాడతారు, మరొక వ్యక్తి గురించి వారు దేశాన్ని అంతా చుట్టొచ్చేస్తారు. వారి నాలుక దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలన్నిటి గురించి మాట్లాడేస్తుంది. ఎంతమంది జ్ఞానులో అన్నట్లుగా వారి జ్ఞానం ఉంటుంది. ఏంటంటే ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను, వారి జనము వారి పక్షమున చేరును. వారి జనం ఎందుకంటే డబ్బు సంపాదించారుగా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయిగా, అధికారం ఉందిగా, వారి జనం వారి పక్షాన్ని చేరుతారు. బంధువులేంటి, స్నేహితులేంటి, వారి వెంబడించే వాళ్ళేంటి, అతన్ని ఎంతమంది అంటే అంతమంది ఆయన చుట్టూరు బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లుగా జనమంతా ఆయన చుట్టూనే ఉంటారేంటో, జనమంతా ఆయన వెనకాలే తిరుగుతారేంటో, జనమంతా ఇక ఎందుకో ఇది అని, ఏంటో ఈ ప్రపంచం, ఏంటో ఈ లోకం, ఏంటో ఈ మనుషులు అని ఒకలాంటి వ్యసనం, ఒకలాంటి బాధ, ఒకలాంటి ఉక్రోషంతో ఈ హృదయంలో మత్సరం కలుగుతూ ఉంటుంది. ఎవరికి? భక్తి కలిగిన వారికి. ఎంత ప్రమాదమో చూడండి. భక్తి కలిగిన వారికి వారి క్షేమం చూసినప్పుడు చాలా మత్సరం కలుగుద్ది. సో అన్నీ కూడా భక్తిహీనులందరినీ దేవుడు వెంటనే మొత్తేస్తాడని, ఏమండి భక్తి పరులని వెంటనే హెచ్చించేస్తాడని అనుకోవడం ఒక పొరపాటు కదా. కాబట్టి యోసేపు ఎంతో భక్తిగా ఉంటే చాలా డిఫికల్టీస్ కూడా వెళ్ళాడు. తగిన కాలమందు పంట కోసాడు. ఖచ్చితంగా మీరు మంచిగా ఉంటున్నారా? మీరు మంచిగా ఆత్మీయంగా జీవిస్తున్నారా? చక్కటి భక్తి జీవితం చేస్తున్నారా? మీరు అధైర్యపడొద్దు, ఇలా మత్సరపడొద్దు, ఇలా బాధపడొద్దు. వారిని వీరిని చూసి వీరు పాడైపోవటం లేదే, నేను ఇంత బాధగా ఉన్నానేంటి అనుకోవద్దు. యోసేపు చాలా బాధలు అనుభవించాడు, చాలా భక్తిలోనే బాధలు అనుభవించాడు, కానీ తగిన కాలమందు అద్భుతమైన పంట కోసాడు. అలాగే ఈనాడు మీరు చేస్తున్న భక్తి తగిన కాలమందు ఖచ్చితంగా పంట కోస్తాం మనందరం. కాబట్టి మత్సరపడాల్సిన అవసరం లేదు. అపవాది అస్త్రం ఇది. వారిని వీరిని చూసి అసూయపడాల్సిన అవసరం. వీరు బాగుపడితే బాగుపడవచ్చు అంటే ఎవరి తెలివితేటలను బట్టి వారు ఈ లోకంలో చలామణి అవుతారు. ఒక్కోసారి అంత మాత్రాన వారు బాగా హ్యాపీగా ఉన్నారు, వారికి అంతా ఇక ఉన్నతంగా ఉందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో వాళ్ళు బాగా డబ్బు సంపాదించవచ్చు, ఈ లోకంలో వాళ్ళు జలసాలు అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ ఈ లోకమే శాశ్వతమైందని అనుకోవడం కూడా పొరపాటు. కాబట్టి చాలా వ్యసన పడిపోతున్నాడు ఈ భక్తుడు. అలా వ్యసన పడిపోతూ ఉంటాం మనం కూడా, చాలా వ్యసన పడిపోతూ ఉంటారు. చాలామంది వాళ్ళని వీళ్ళని చూసి చాలా వ్యసన పడిపోతూ ఉంటారు. అలా వ్యసన పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వారి జనులు వారి పక్షం చారొచ్చు, చాలామంది వారి చుట్టూరే ఉండొచ్చు. వారు జలపానం సమృద్ధిగా చేదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనునో, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. మహోన్నతునికి తెలివి ఉందా? మహోన్నతునికి అంటే దేవునికి తెలివి ఉందా? దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూడని వాళ్ళు అనుకుంటున్నారని భక్తుడు అంటున్నాడు.
మరి ఈ భక్తుడే అనుకుంటున్నాడు, భక్తుడే అంటున్నాడు, వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారని తన అభిప్రాయాన్ని చెప్తున్నాడేమో. చాలామంది వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అంటారు కదా, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ మనసులో ఏముందో చెప్తారు. కొంతమంది భోజనం అనగాల సో కొంచెం ఏమైనా కూర వేయాల్సి వస్తే, ఇదిగో ఈ సుబ్బారావుకి కొంచెం కూర రంగారావు అంటారు, ఈ సుబ్బారావుకి కొంచెం కూర రంగారావు అంటే ఒక్కోసారి వీళ్ళకి కావాల్సి వస్తే వీళ్ళు అడగలేక పక్కనోడికి ఏమని చెప్పి అడుగుతారు, వాళ్ళకి వేసినప్పుడు వీళ్ళకి కూడా వేస్తారు కదా. అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. ఈ భక్తుడు కూడా తన హృదయంలో అంటే దేవుడికి తెలివి ఉందా అని వారు అనుకుంటున్నారని అంటున్న ఈ భక్తుడు నిజంగానే అనుకున్నాడేమో, దేవునికి తెలివి ఉందా, దేవుడు చూస్తున్నాడా? నిజమే, చాలామంది భక్తులు కూడా అలా అనుకుంటారు. నిజంగా దేవుడు ఉన్నాడంటావా, దేవుడు చూస్తున్నాడంటావా? దేవుడు చూస్తే చర్చిలో నేను ఎంత పని చేస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత నిష్ఠగా బ్రతుకుతున్నా నాకేమో ఈ తెప్పులో ఇష్టానుసారంగా పాపంతో బతుకుతున్న వాళ్ళేమో దీవింపబడుతున్నారు, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట, వాళ్ళేమో అభివృద్ధి చెందుతున్నారు అనుకుంటారు కదా. ఇవన్నీ కూడా మత్సరం కిందకు వస్తాయి. చూడండి, ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు. నిజంగా దేవునికి తెలివి ఉందా? దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూస్తే ఇంత కష్టపడే నాకు, ఇంత చర్చలో కష్టపడే నాకు కనీసం అవసరాలు తీరకుండా నేను ఇబ్బంది పడుతున్నాను, కానీ వాళ్ళకి ధన సమృద్ధి కలుగుతుంది అనుకుంటున్నా. చాలామంది అలా అనుకుని మత్సరపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వ్యధను అనుభవిస్తూ ఉంటారు. ఆ బాధని, ఆ అధైర్యాన్ని, ఆ గలిబిలిని అపవాది హృదయాల్లో విత్తుతున్నాడు. కాబట్టి మనము ధైర్యం కలిగి, మనం జ్ఞానం కలిగి, మనం వివేకం కలిగి ఆ మత్సరాన్ని జయించాలి. ఈ భక్తుడు చాలా గలిబిలైపోతున్నాడు, చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడు. దేవునికి తెలివి ఉందా అని అడిగాడు. ఇప్పుడు నా హృదయమును నేను శుద్ధి చేసుకునిట వ్యర్థమే, చివరికి ఏమిటొచ్చింది? ఇంకెందుకండి ఇంత చర్చిలో ఇంత పని చేయడం వేస్ట్, ఇదే ఇంత పరిచర్యలు ఇంత కష్టపడతాం, రెక్కల ముక్కలు చేసుకోవడం వేస్ట్, ఇంత క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళటం వేస్ట్, ఇంత భక్తిగా జీవించడం వేస్ట్ అనుకున్నట్టు ఈ భక్తుడు అంటే నా హృదయమును శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. సో ఈ రీతిగా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఇంత ఇబ్బంది అవుతుంది, ఇంకెందుకు నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉంటాం, నాకు వేస్ట్, ఇంకా శుద్ధి చేసుకో నా హృదయాన్ని పరిశుద్ధంగా జీవించడం, వాక్యం అంటాం, వాక్యం నుంచి కూడికి కానీ ఎడవం కానీ తొలగకూడదు అంటాం, అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ వేస్ట్ అసలు అనుకున్న తీర్మానానికి వచ్చేస్తున్నాడు. ఇలా బాధపడుతూ నెమ్మది లేక, సంతోషం లేక చివరికి ఒక మంచి పని చేశాడు, చాలా మంచి పని చేశాడు. ఏం మంచి పని తెలుసా? చర్చికి వెళ్ళిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా గొప్ప వివేచన ఇచ్చాడు, చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు, హృదయాన్ని తెరిచాడు, మనసుని తెరిచాడు, మనోనేత్రాలను తెరిచాడు. తనతో దేవుడు మాట్లాడినప్పుడు తనకు గొప్ప ఊరట వచ్చేసింది, గొప్ప సంతోషం వచ్చేసింది. ఏం మాట్లాడాడు, ఏంటి ఆ జ్ఞానం అంటే, సో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఇలాగనుకుని నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగా వారి అంతమును గూర్చి దేవుడు మాట్లాడు, వారికి జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అన్న సత్యాన్ని నేను ఆలోచన చేసినప్పుడు, ఈ జీవితం శాశ్వతమైంది కాదని నేను ఆలోచన చేసినప్పుడు, ఈ జీవితం తర్వాత మనము నిత్యత్వం పొందుకోవడానికి ఇప్పుడు దేవుని ఎడల భక్తి చేస్తున్నాం అని ఒక అవగాహన నాకు కలిగినప్పుడు, అప్పుడు నాకు నా హృదయంలో ఉన్న ఆ బాధ, నా హృదయం మీద ఉన్న బరువు అంతా పోయింది. అప్పుడు నేను తేలిక చేయబడ్డాను, అప్పుడు నేను నెమ్మదితో నింపబడ్డాను అంటున్నాడు. చూడండి 16వ వచనం అండి, ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచున్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తన కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. దేవుడు వారిని నిత్యత్వంలోకి తీసుకోడు అని తలచినప్పుడు అప్పుడు నా హృదయానికి నెమ్మది కలిగింది. నా హృదయం మత్సరపడినో, నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు, వారిని నీవు తృణీకరిస్తావు, నన్ను చేర్చుకుంటావు.
చాలా సంతోషం కలిగింది, నాకు నా హృదయం నెమ్మదితో నింపబడింది, చాలా సంతోషంతో ఉన్నానని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ఇంత గలిబిలికరమైన మనసులో తాను చేసిన మంచి పని ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం. అవును, ఎప్పుడైనా సరే మీకు బాధ కలిగినా, ఎప్పుడైనా మీకు అపనమ్మకం వచ్చినా, అవిశ్వాసం మీ మీద ఏలుబడి చేస్తున్నా, ఈ శ్రమల వలన నలిగిపోతూ ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్న దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమని మనకి ఈ భక్తుని చూస్తే తెలుస్తుంది కదా. ఈ భక్తుడు చాలా మత్సరంతో నింపబడి చాలా గలిబిలతో డిస్టర్బ్ అయిపోతున్నాడు. జారిపోవడానికి కొంచెమే తప్పి జస్ట్ మిస్ అయ్యాడనమాట. లేకపోతే పడిపోయేవాడు, సాతాను ట్రాప్లో పడిపోయేవాడు. కొంచెమే తప్పి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత నీవు అతనిని వారిని తృణీకరిస్తావు, నీవు నన్ను చేర్చుకుంటావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు అర్థమైంది, అంతం ఏంటో అర్థమైంది, కాబట్టి నేను చాలా భక్తి కలిగి జీవిస్తాను ప్రభువా, నేను నా చేతులు కడుక్కుంటా, నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్ట చాలా అవసరం, అలా నా హృదయ శుద్ధి కలిగి జీవించడం చాలా అవసరం అని తెలుసుకున్నాను, నా చేతులు కడుగుకొని జీవించడం నాకు చాలా అవసరం అని తెలిసాను, నీకు తెలివి ఉందని అర్థమైంది, నువ్వు చూస్తున్నావని అర్థమైంది అన్నట్లుగా చాలా నెమ్మదితో నింపబడి మరి చాలా సంతోషంతో ఉన్నాడు. అందుకనే ఈ 73వ కీర్తనలో మొదట స్టార్టింగ్ ఎలా ఉంటుందో చూడండి. మొదటి వచనం, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నిజంగా శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడండి. ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో, ఎవరైతే వాక్యానుసారమైన జీవితం జీవిస్తారో, వాక్యాన్ని నమ్ముతారో, వాక్యం ప్రకారంగా వారు మార్పు చెందుతారో, వారి పట్ల దేవుడు దయాళుడై ఉన్నాడు. వారిని ఖచ్చితంగా వారికి తోడుగా ఉంటాడు. ఎలాంటి శ్రమలో, ఎలాంటి సమస్య గుండా వారు వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు చేపట్టుకుని వారిని విడిపిస్తాడు. ఆ 2వ వచనం, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెనో, నా అడుగులు జారసిద్ధమైన అన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెనో, నా అడుగులు జారసిద్ధమైన. అలాంటి పరిస్థితి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయబట్టి విడుదల పొందుకున్నాడు. సో చాలా విభిన్నంగా సాతాను అటాక్ అనేది ఉంటుంది. అపవాది అటాక్ అనేది ఇలా ఉంటుంది. నీకు కూడా తెలియకోకుండా నీ హృదయంలో మత్సరం కలిగిస్తుంది, నీకు కూడా తెలియకుండా వీళ్ళ మీద నీకు కోపాన్ని కలిగిస్తుంది, నీకు తెలియకోకుండా వీళ్ళతో నీకు అసమాధానాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకువగా ఉండాలి, చాలా వివేచనతో ఉండాలి, చాలా దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడాలి. ఆదియందు వాక్యము నేను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అంత ప్రాముఖ్యం. వాక్యమే దేవుడు, వాక్యం దేవుని హృదయం, వాక్యం దేవుని నోటి నుంచి వచ్చే మాట. కాబట్టి దేవుని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మన చేతిలో ఉంచబడిన సాధనం వాక్యం. ఆ వాక్యాన్ని బాగా చదివి మనం అర్థం చేసుకుని ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని మెల్లగా మార్చుకుంటూ ఉంటే ఆ మాధుర్యాన్ని మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. చాలామంది దేవుని పరిచర్య చాలా గొప్పగా చేస్తారు, చాలా పాటలు పాడతారు, చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, చాలా క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తారు, కానీ ఆ మాధుర్యాన్ని అనుభవించలేరు. ఎక్కడ మిస్ అవుతుందంటే వాళ్ళు దేవునికి ఒబీడియన్స్ చూపించే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి వాక్యం ప్రకారంగా వారి ప్రవర్తనను, వారి నిర్ణయాలను, వారి అడుగులను, వారి మాటలను వారు స్థిరపరచుకోని కారణంగా వారు ఆ మాధుర్యాన్ని కానీ దేవుని ఆశీర్వాదాన్ని కానీ వారు చూడలేరు. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం వేరండి, మన సొంత తెలివితేటలతో చేసే జాబులు, వ్యాపారాలు వేరు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మనం దేవునితో అనుసంధానం చేయబడాలి. అపవాది అప్డేట్ అవుతుంది కదా, మరి చాలా రకాలుగా అప్డేట్ అవుతుంది. వాళ్ళ ఎంత గలిబిలి చేస్తుందో చూస్తున్నారు కదా సొసైటీలో. ఏ మనిషిని మీరు చూడొద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనిషిని ఎప్పుడు మీరు చూడొద్దు, మిమ్మల్ని నష్టపరిచే మనిషిని ఎప్పుడు చూడొద్దు. ఆ పలానా మనిషి నన్ను నష్టపరిచాడు, మనిషి నన్ను ఇబ్బంది పెట్టాడని చూడొద్దు. సాతాను చాలా అప్డేట్ అవుతుంది, రకరకాలుగా మనల్ని మభ్యపరిచి రకరకాల పరిస్థితుల్లో భయంకరంగా పరిచేస్తూ ఉంటుంది. నేడు మత చిచ్చును కూడా పెడతల్లా అపవాది, దానికి దీనికి వాళ్ళకి వీళ్ళకి మధ్య చాలా భయంకరమైన చిచ్చుని పెట్టి కూడా అపవాది చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా ప్రేమ కలిగి మనం ఉండడం మనకు మేలు. ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలంలో ఎక్కడో VBS అనే ఒక చర్చ్లో ఒక స్త్రీ, ఒక పాస్టర్ గారు కూడా లేరు, మరి ఆయన చనిపోతే ఆ పాస్టర్ గారి చిన్న బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఆ చిన్న బిడ్డల్ని ఈ సమ్మర్లో గ్యాదర్ చేసి వాళ్ళకి తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, చదువు యొక్క ప్రాముఖ్యత కానీ, దేవుని కథలు కానీ వారికి చెప్పి వారు సొసైటీలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని ఒక దృష్టితో ఆవిడ పనిచేస్తూ ఉంటే కొంతమంది సమూహం వెళ్ళి
ఆవిడ్ని దూషించి ఆ పిల్లల్ని నువ్వెక్కడి నుంచి వచ్చావురా వీడేంటి వాడేంటి అని చెప్పి చాలా గందరగోళం చేసి వీళ్ళందరూ నువ్వు ఎందుకు పోగు చేసి పాడు చేస్తున్నావు అని చెప్పి ఆవిడ మీద అరిచేసి అక్కడున్న చర్చిలో ఉన్న సామాన్ని పాడు చేసేసి వాటిలన్నింటిని ఎరగొట్టేసి చాలా గలిబిలు చేశారు. ఇప్పుడు ఆ మనుషులను మనం చూద్దామా? ఆ మనుషులను మనం చూడాల్సిన అవసరం లేదు. ఆ మనుషులు కూడా సంతోషంగా ఉండాలని మనం ఆశించాలి, ప్రేమించాలి. ఆ మనుషుల వెనకాల ఉన్న సాతాను కుట్ర. వాస్తవానికి ఎవరైనా ఇలా చేయాల్సిన అవసరం లేదే, ఒక దేవుని పనిని అడ్డుపడాల్సిన అవసరం లేదు. అది అపవాది పనే, అది మనుషుల పని కానీ ఈ మనుషుల ఆలోచన కానీ కాదు, కానీ అపవాది తంత్రం అది. ఎందుకంటే ఒక ఊళ్ళో 2 షాపులు ఉన్నాయనుకోండి, ఒక షాప్ అతను అడ్వర్టైజ్మెంట్ చేసుకుందాం, నా షాప్లో పలానా వస్తువులు దొరుకుతాయని నేను చెప్పుకుందాం అని చెప్పి మైక్ అనౌన్స్మెంట్ చేసి ఆ ఊళ్ళో ప్రచారం చేస్తున్నాడు అనుకోండి. ఇంకొక అతను వచ్చి నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు అని చెప్పి అతన్ని ఆపి, నువ్వు ప్రచారం ఆపేయాల్సిందే, నువ్వు ప్రచారం చేయకూడదు, నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు, నువ్వెందుకు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నావు నీ షాప్ని అని చెప్పి అడ్డుపడితే, లేకపోతే కర్రలేసుకుని వస్తాం. అది జ్ఞానమేనా? అది వివేకమేనా? అది మూర్ఖత్వం అంటారు కదా. అవసరమైతే ఆ షాప్ అతను కూడా ఏం చేయాలి, ఆ షాప్ అతను కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఆ షాప్లో కూడా మంచి వస్తువులు ఉంటే, ఆ షాప్లో కూడా ప్రజలకు ఉపయోగపడే వస్తువులు అయితే అవి నా దగ్గర కూడా పలానా వస్తువులు ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తెలివి, జ్ఞానం, సరి అయిన పద్ధతి. కానీ ఇతన్ని నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వీలేదు, నువ్వు అనౌన్స్మెంట్ చేయడానికి లేదు, నువ్వు మైకెలా అని కొడితే ఎలాగూ, తిరగబడితే ఎలాగూ, అది మూర్ఖత్వం, మొండితనం కదా. ఆ మూర్ఖత్వాన్ని, మొండితనాన్నే అపవాది వాడుతుంది. కానీ మనుషులను చూడకూడదు, మత గొడవలకి ప్రాధాన్యతనివ్వకూడదు. సో అలా పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు కానీ లేకపోతే మనుషులను కానీ మనం చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వెనకాల పనిచేస్తున్న అపవాద అస్త్రాన్ని చూడాలి. కాబట్టి అప్డేట్ అవుతుంది సాతాను. కాబట్టి మన హృదయాల్లో ఉన్న మత్సరాన్ని తీసేసి మనం నిర్మలంగా, పరిపూర్ణంగా, సంతోషంగా దేవుని స్తుతించే వారంగా, దేవుని వెంబడించే వారంగా ఉందాం గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. అవును ప్రభువా, మా హృదయాలు చాలా బలహీనమైనవిగా ఒక్కొక్కసారి ఉండొచ్చు. భక్తిహీనుల క్షేమము మా కంటపడినప్పుడు నేను బహుగా మత్సరపడితిని అని భక్తుడు పేర్కొన్నట్లుగా, ఎవరిష్టానుసారం వాళ్ళు జీవిస్తూ వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటే, వాళ్ళు సంతోషంతో ఉంటే, వాళ్ళు కార్లు, మేడలు, మిద్దెలతో, సుఖసౌఖ్యాలతో వారు వర్ధిల్లుతూ ఉంటే, భక్తి భక్తి భక్తి, దేవుడు దేవుడు అని మేము వాక్యం చేత పట్టుకుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్న వ్యక్తి వారిని చూసినప్పుడు హృదయంలో మత్సరం కలగొచ్చు కదా నా ప్రభువా. అయ్యా, ఆ భక్తునికి కలిగింది. నా అడుగులు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారు సిద్ధమాయను అని చెప్పి చాలా సవివరంగా తన హృదయంలో కలిగిన ఆ పరిస్థితిని, తన జీవితంలో కలిగిన ఆ సందర్భాన్ని అయ్యా చాలా స్పష్టంగా వివరించిన తీరుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నిజమే నాయనా, మేము కూడా ఇతరుల క్షేమాన్ని, భక్తిహీనుల క్షేమాన్ని, భక్తిహీనుల ఆశీర్వాదాన్ని చూసినప్పుడు మేము కూడా ఇలాంటి మత్సరంలో పడిపోవచ్చు కదా. మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మేము మత్సరంలో పడుకోకుండా, అపవాది తంత్రాల్లో మేము పడుకోకుండా, జ్ఞానం కలిగి, సమయస్ఫూర్తి కలిగి, ప్రేమ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మీరు పోరాడుతుంది మనుషులతో కాదు కానీ అంధకార దురాత్మ శక్తులతో అని మీరు ముందుగానే చెప్పారు కదా. మేము ఏ మనిషిని కూడా, మా ఎడల నష్టపరిచిన మనిషిని కానీ, మమ్మల్ని హింసించిన, దూషించిన మనుషులను మేము చూడక, వారి వెనుక ఉన్న అపవాదిని మేము చూడగలగటానికి, ఆ మనుషులను ప్రేమించగలగటానికి మాకు సహాయం దయచేయమని, ప్రతి వీటిని దీవించి హెచ్చించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.